హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీనైతే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అదే మిగిలిన చికెన్ కర్రీ గ్రేవీతో బాయిల్డ్ ఎగ్ రైస్ అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా చికెన్ చేసినప్పుడు గ్రేవీ మిగిలితే ఇలా చేసి చూడండి. అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం. చూడండి ఇక్కడ నేను మిగిలిన చికెన్ గ్రేవీనైతే తీసుకున్నాను. అలాగే రైస్‌ని ముందే ఉడికించేసుకొని ఇలా పెట్టుకున్నానండి. అలాగే 4 ఎగ్స్‌ని బాయిల్ చేసైతే పెట్టుకున్నాను. ఈ ఎగ్స్‌ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేయండి. నేను చూడండి ఎలా కట్ చేస్తున్నానో, మధ్యలో ఉన్న యెల్లో పార్ట్ తీసేసి నేనైతే ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేశాను. మీకు నచ్చినట్లుగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్‌ని వేసుకొని ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి బాయిల్డ్ ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. వీటిలో ఈ ఎగ్స్‌ని ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. మీకు నచ్చితే ఇందులోకి ఒక ఎగ్‌ని పగలగొట్టి కూడా వేసుకోవచ్చండి. నేనిక్కడ ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్‌నే యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసిన ఈ ఎగ్స్‌ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కలనేవి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి మనకి ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా అయిన తర్వాత ఇందులోకి చికెన్ గ్రేవీని వేసుకోవాలండి. మీరు తీసుకున్న రైస్‌కి సరిపడినంత చికెన్ గ్రేవీనైతే తీసుకోండి. ఏ చికెన్ కర్రీ అయినా పర్లేదండి. ఏ కర్రీతో చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ చికెన్ గ్రేవీ తాలింపులో కొంచెం సేపు వేగనిస్తే సరిపోతుందండి. ఆల్రెడీ ఇది కర్రీయే కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్‌ని వేసుకోండి. మీరు ఈ ప్లేస్‌లోకి బాయిల్డ్ ఎగ్స్‌కి బదులుగా పగలగొట్టిన ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే బాయిల్డ్ ఎగ్స్ తోటి చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. ఈ బాయిల్డ్ ఎగ్స్ ఈ కర్రీలోకి కాసేపు ఉడికించండి. ఇందులో ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం నేనిక్కడ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే మాత్రం టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇది కూడా వేసేసుకొని అంతా ఓసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఎగ్స్ అనేవి కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫైనల్‌గా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేయాలి. ఇలా అన్నం మొత్తాన్ని యాడ్ చేసుకొని, ఈ కర్రీ అనేది అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ చికెన్ గ్రేవీతో చేసింది కాబట్టి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందనేది అర్థమవుతుంది. ఫైనల్‌గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని గార్నిష్ లాగా చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ గ్రేవీ రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉందండి. ఈ ఫ్రైడ్ రైస్ తింటే మీరు రెగ్యులర్‌గా చేసే ఫ్రైడ్ రైస్‌ని కూడా మర్చిపోతారండి. అంత బావుందనమాట టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే మీరొక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్‌ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ ఫ్రైడ్ రైస్‌లోకి ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. డోంట్ మిస్ ద టేస్ట్ అండి. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.